ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త విద్యార్థులకు గుడ్ న్యూస్. సెలవులు పొడిగింపు పైన అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి. ఆ వివరాలు ఏంటనే వీడియో రూపంలో తెలుస్తున్నా. వీడియోని పూర్తిగా చూడండి, అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది. మరోసారి ఛానల్స్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి. ఇటువంటి లేటెస్ట్ అప్డేట్ అందరికంటే ముందుగానే అందించడం జరుగుతుంది. చాలా మంది వీడియోస్ ఉన్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోతున్నారండి. దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి. ఇటువంటి లేటెస్ట్ అప్డేట్ అందరికంటే ముందుగానే అందించడం జరుగుతుంది. చాలా మంది చూస్తున్నారు, లైక్ చేయడం లేదండి. దయచేసి లైక్ చేయండి. లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. మనం రెండు తెలుగు రాష్ట్రాల్లో జోరు వానలు కురుస్తున్నాయి. గత 2-3 రోజుల నుంచి ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో భారీ వర్షాలు అయితే కురుస్తున్నాయన్నమాట. దాంతో పలు ప్రాంతాల్లో వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. అనేక ప్రాంతాలు జలమయమయ్యాయి. ఇళ్లలోకి నీరు చేరి జనాలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. రోడ్లు కొట్టుకుపోయి రవాణా సౌకర్యం లేక తీవ్ర ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు. మరో 3 రోజుల నుంచి 4 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెప్పుకొస్తున్నారు. భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో విద్యా సంస్థలకు సెలవులు ఇవ్వాలనే డిమాండ్ అయితే చేస్తున్నారు. ఆ వివరాలు తెలంగాణలో శనివారం నుంచి వానలు ముసురు వదలడం లేదు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ముసురు కొనసాగా రాత్రి సమయంలో మాత్రం వర్షం దంచి కొడుతుంది. ఇక మరో 3 రోజుల పాటు తెలంగాణలో రాష్ట్ర వ్యాప్తంగా జోరు వానలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అయితే వెల్లడించింది. ఈ నేపథ్యంలో ఇక విద్యా సంస్థలకు సెలవులు ఇవ్వాలంటూ సోషల్ మీడియా వేదికగా పలువురు డిమాండ్ అయితే చేస్తున్నారు. భారీ వర్షాల వల్ల విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ట్రాఫిక్ జాము అలాగే ప్రమాదాలు జరిగే అవకాశం ఉందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విద్యా సంస్థలకు సెలవులు కూడా ఇవ్వాలని పలువురు నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా డిమాండ్ చేస్తున్నారు, పోస్టులు పెడుతున్నారు. విద్యార్థులు భద్రతను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం దీనిపైన స్పందించి సెలవులు ఇవ్వాలని నెటిజన్లు అయితే కోరుతున్నారు. మరి దీనిపైన సర్కారు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.